మ్యాజిక్ మేకప్ బాక్స్. సౌందర్య, మీనా అని ఇద్దరు స్నేహితురాళ్ళు ఉన్నారు. ఇద్దరూ ఒకే కాలేజ్లో చదువుకుంటున్నారు. సౌందర్య మంచి రంగు కలగల మొహంతో చాలా అందంగా ఉండేది. మీనా కాస్త ఛాయ తక్కువగా ఉన్నా తను కూడా అందంగానే ఉండేది. సౌందర్యతో ఎక్కువ మంది స్నేహంగా మెలిగేవారు. అలానే కాలేజ్లో ఏ ప్రోగ్రాంకి అయినా ముందుగా తననే సెలెక్ట్ చేసేవారు. వావ్ మీనా, సూపర్బ్! ఈ యాన్యువల్ డేకి నువ్వు ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అవునే, నాకు కూడా పార్టిసిపేట్ చేయాలని ఉంది. ప్రసన్న మిస్ అందరినీ ఫిల్టర్ చేసి రేపు ఫైనల్ చేస్తానన్నారు. మరుసటి రోజు కాలేజ్లో మిస్ యాన్యువల్ డే ప్రోగ్రాం కోసం స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. మీనా క్లాస్లో సౌందర్యతో పాటు ఇంకో 4 సెలెక్ట్ చేశారు. మిస్, ఈ డాన్స్ ప్రోగ్రాంలో నాకు కూడా పార్టిసిపేట్ చేయాలని ఉంది. ఫ్రెండ్స్ అంతా నేను చాలా బాగా డాన్స్ చేస్తానంటున్నారు. మీనా, ఈ ప్రోగ్రాంకి ఎమ్మెల్యే గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. స్టేజ్ పైన కొంచెం బ్రైట్గా కనిపించే వాళ్ళు ఉంటే బాగుంటుంది. నాకు తెలుసు నువ్వు డాన్స్ బాగా చేస్తావని. నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొచ్చులే. మిస్ ఆ విధంగా చెప్పగానే మీనా కళ్ళు చెమర్చాయి. కానీ కన్నీరు బయటకు రాకుండా తన గుండెల్లోనే నింపుకుంది మీనా. సౌందర్య కూడా మీనాని చూసి బాధపడింది. మీనా, సారీనే, నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. పోనీ నేను డ్రాప్ అయిపోనా? అయ్యో, ఎందుకు? నేనేం బాధపడటం లేదు. నువ్వు స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇస్తుంటే నేను చూస్తూ ఎంజాయ్ చేస్తాను. మీనా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఎదురయ్యాయి. తనకెన్ని టాలెంట్స్ ఉన్నా తన రంగుని బట్టి ఎప్పుడూ తనకి మొదటి స్థానం దక్కకుండా పోతుంది. తను డిగ్రీ పూర్తి చేసిన 2 ఏళ్లకు జాబ్ వేటలో పడింది. తను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. ఆ ఫీల్డ్లోనే సెటిల్ అవ్వాలని అనుకుంది. ఒక క్లోత్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు డిజైనర్స్ కోసం వేసిన యాడ్స్ను తను చూసి ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్లలో 4 ఫిల్టర్ చేశారు. అందరిలో మీనా డిజైన్స్ చాలా డిఫరెంట్గా ఉండటం వల్ల తను ఆ 4 ఉంది. కానీ వాళ్లలో 2 ఆ జాబ్కి తీసుకుంటామని చెప్పారు. మీనా ఆ జాబ్ తనకి దక్కుతుందని ఎంతో కాన్ఫిడెంట్గా ఉంది. మీనాతో ఉన్న ఆ 3 కూడా మీనాకి ఖచ్చితంగా జాబ్ దొరుకుతుందని అనుకున్నారు. మీనా, మీ డిజైన్స్ అన్నీ మాకు చాలా బాగా నచ్చాయి. యు ఆర్ వెరీ టాలెంటెడ్. మీరు నెక్స్ట్ ఇయర్ ఇదే జాబ్కి అప్లై చేయండి. డైరెక్టర్ సార్కి ఇంట్రెస్టెడ్గా 2 క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళకే ఈ జాబ్ ఇస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీనా వాళ్ళు చెప్పకుండానే తనకి జాబ్ ఎందుకు ఇవ్వలేదో అర్థం చేసుకుంది. ప్రతిసారి తన లైఫ్లో ఇలాంటి పరిస్థితులే ఎదురవ్వడం తనకి ఎంతో బాధను కలుగజేశాయి. ఛీ మీనా, నీకు సిగ్గులేదా? ఎన్నిసార్లు నువ్వు మాకు అవసరం లేదు అని అందరూ చెప్తున్నా ఇంకా ఏ మొహం పెట్టుకుని అందరి ముందుకు వెళ్తున్నావు? అయినా రంగు కొంచెం తక్కువగా ఉండటం నా తప్ప? అందరూ మొహాన్నే చూస్తారా, టాలెంట్ని చూడరా? అక్కడ జరిగినదంతా మీనా తల్లి రుక్మిణి చూస్తూనే ఉంది. ఎన్నోసార్లు కూతురికి ధైర్యం చెప్పి తను వెనక్కి తగ్గిన ప్రతిసారి 4 అడుగులు ముందుకు వేసేలా చేసింది. కానీ తన జీవితంలో తను ఇన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ తల్లి ఊహించలేదు. కూతురిని ఆ విధంగా చూసి చాలా బాధపడింది. ఎవరో తనకి ఒకసారి ఒక స్వామీజీ గురించి చెప్పినట్లు గుర్తు చేసుకుంది. ఆయన ఒక మారుమూల పల్లెటూరులో ఉన్నారని తెలుసుకుని అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. తన కూతురి పరిస్థితి గురించి చెప్పి ఏడుస్తూ అతన్ని వేడుకుంది. తల్లి, బాధపడకు. నీ కూతురు ఎంతో తెలివైనది. కానీ తన రంగుని బట్టి తను ఓడిపోవడం నాకు కూడా బాధగానే ఉంది. అందుకే నీకొక మాయా పెట్టె ఇస్తున్నాను. స్వామి, ఇదొక మేకప్ బాక్స్ కదా? అవును తల్లి, కానీ ఇది మామూలుది కాదు. మాయా మేకప్ బాక్స్. ఈ మేకప్ బాక్స్ నీ కూతురికి బహుమానంగా ఇవ్వు.
మామూలు మేకప్ కడిగితే పోతుంది, కానీ ఈ మాయా మేకప్ బాక్స్ వాడుతూ ఉంటే రోజు రోజుకి తన అందం పెరుగుతూ ఉంటుంది. అదే దీని మాయ. ఆ స్వామీజీ ఇచ్చిన మ్యాజిక్ మేకప్ బాక్స్ని తీసుకుని రుక్మిణి ఇంటికి వెళ్ళింది. తన కూతురికి రోజూ ఆ మేకప్ని వేసుకోమని చెప్పింది. అలా రోజురోజుకి మీనా ఎంతో అందంగా కాంతివంతంగా మారుతూ ఉంది. ఆ మేకప్ బాక్స్ అయిపోయేసరికే మీనా చాలా అందంగా తయారైంది. ఒకరోజు మీనా షాపింగ్కి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ సౌందర్య ఎదురయ్యింది. తనే మీనాని గుర్తుపట్టి పలకరించింది. మీనా అసలు సౌందర్యని గుర్తుపట్టలేకపోయింది. ఎందుకంటే తన మొహమంతా మచ్చలతో కమిలిపోయి ఉంది. ఏంటి సౌందర్య ఇలా అయిపోయావు? నిన్నసలు గుర్తుపట్టలేకపోయాను. నేను సన్ టాన్ని కవర్ చేయడానికి అందరికంటే తెల్లగా కనిపించాలని ఎప్పుడూ స్కిన్ బ్లీచ్ వాడేదాన్ని. దానివల్ల స్కిన్ ఎలర్జీస్ రావడం మొదలయ్యాయి. కొన్నాళ్లుగా చర్మం పూర్తిగా పాడైపోయింది. సారీనే మీనా. నాకెందుకే సారీ చెప్తున్నావు? నువ్వు నాకంటే టాలెంటెడ్ అని నాకు తెలుసు, కానీ నిన్ను కాకుండా నన్ను సెలెక్ట్ చేయాలని ప్రతిసారి అందంగా కనబడాలని ప్రయత్నించేదాన్ని. అలా నీ ఛాన్సెస్ అన్నీ నేనే కొట్టేసేదాన్ని. నేను అందంతో అన్నిటినీ గెలవాలనుకున్నాను. అందుకే ఆ దేవుడు నాకు అందమే లేకుండా చేశాడు. ఆ మాటలు విని మీనా చాలా బాధపడింది. ఇప్పుడు తను సౌందర్య కంటే ఎంతో అందంగా ఉంది, కానీ తను ఏమాత్రం గర్వించలేదు. తన అందం చూసి కాకుండా తన టాలెంట్ని చూసి మాత్రమే తనకు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని అనుకుంది. అలా ఆ మ్యాజిక్ మేకప్ బాక్స్ తనకి అందం ఇచ్చినా ఆ అందాన్ని కాకుండా తన ప్రతిభనే నమ్ముకోవాలనుకుంది మీనా. నిజమే కదా, మనలో చాలామంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నోసార్లు ఫేస్ చేసి ఉండొచ్చు. అలానే మొహాల్ని చూసి మనుషులను జడ్జ్ చేసి కూడా ఉండొచ్చు. ఓడిపోయిన ప్రతిసారి ఇంకో అవకాశం వస్తుందని ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా గెలిచే రోజు వస్తుంది. ఆల్ ది బెస్ట్. మాయా సిలిండర్. సిమ్లాలో నరేంద్ర అనే ఒక అతను ఉండేవాడు. అతను ఒక సిమెంట్ కంపెనీలో వాచ్మెన్గా పనిచేసేవాడు. ఆ వచ్చిన జీతంతోనే తన 2 పిల్లల్ని బాగా చదివించాడు. వాళ్ళు ఉండే చోటు చాలా చల్లని ప్రదేశం. వాళ్ళు వంట చేయాలి అంటే కట్టెల పొయ్యిని వాడేవారు. కొన్నిసార్లు ఆ చల్లతనానికి ఆ కట్టెలు మండేవి కావు. అలా వారికి ఒక్కో పూట వంట చేయటం కష్టమయ్యేది. ఆ విధంగా ఒక్కోసారి వాళ్ళకి తినడానికి కూడా ఏముండేవి కాదు. నరేంద్ర తన భార్య బిడ్డలు అలా పస్తులు ఉండటం చూడలేక అప్పు చేసి ఒక గ్యాస్ పొయ్యిని కొన్నాడు. నరేంద్ర భార్య పేరు అర్పిత. ఆమె తన భర్త తెచ్చే జీతాన్ని పొదుపుగా ఖర్చు పెట్టేది. ఒకరోజు నరేంద్ర పెద్ద కొడుకు హరీష్ పై చదువులు చదవడానికి పట్నం వెళ్లాలని అనుకున్నాడు. ఆ విషయం చెప్పడానికి తన తండ్రి దగ్గరకు వచ్చాడు. నాన్నా, రానన్నా, ఏమైనా చెప్పాలా నాతో? అవును నాన్నా, ఈ సంవత్సరంతో నా డిగ్రీ అయిపోయింది కదా. ఇంకా పై చదువులు చదవాలి అని ఉంది. మీరు ఒప్పుకుంటే పట్నంలో చదవాలనుకుంటున్నాను నాన్నా. ఇంకా ఏ చదువులు వద్దు. మీ నాన్నగారికి భారం అయినా ఇంతవరకు చదివించారు. అదే గొప్ప విషయం మనకి. అర్పిత, నువ్వు ఊరుకో. నేనింత కష్టపడేది మన పిల్లల కోసమే కదా. నేను చదువుకోవాలి అనుకున్నా మా అమ్మ నాన్న చదివించలేకపోయారు. అందుకే ఇప్పుడు ఇంత కష్టపడాల్సి వస్తుంది. నాన్న హరీష్, నువ్వు అనుకున్నట్లు పట్నం వెళ్ళి చదువుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా. అలా నరేంద్ర పెద్ద కొడుకు చదువు కోసం చాలా అప్పులు చేశాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తరువాత చిన్న కొడుకు చదువుల కోసం కూడా అప్పు చేశాడు. ఆ విధంగా నరేంద్ర పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. కొన్ని సంవత్సరాలకే తన 2 కొడుకులు మంచి ఉద్యోగాలలో స్థిరపడి తల్లిదండ్రుల్ని పూర్తిగా మర్చిపోయారు. నరేంద్రకి, తన భార్య అర్పితకి వాళ్ళకి ఉన్న అప్పుల బాధ కన్నా తమ పిల్లలు తమని వదిలి వెళ్లిపోయారనే బాధే ఎక్కువగా ఉండేది. ఆ బాధతోనే అర్పిత మంచం పట్టింది. ఆ తరువాత కొంతకాలానికే తను మరణించింది. ఇక నరేంద్ర ఒంటరిగా మిగిలిపోయాడు.
అయ్యో దేవుడా, ఎందుకయ్యా నన్నింకా ప్రాణాలతో ఉంచావు? నా అనుకున్న వాళ్ళందరూ నాకు దూరం అయ్యారు. నేను ఒంటరిగా జీవితాన్ని ఇంకా జీవించలేను. నన్ను కూడా తొందరగా నా భార్య దగ్గరికి చేర్చు దేవుడా. అంటూ చాలా బాధపడ్డాడు. ఉద్యోగం కూడా మానేశాడు. నరేంద్ర పరిస్థితి తెలుసుకున్న వాళ్ళ యజమాని తను పనికి రాకపోయినా ప్రతి నెలా జీతం డబ్బులు నరేంద్రకి పంపేవారు. 2 నెలలు పని చేయకుండా జీతం తీసుకోవడం నరేంద్రకి నచ్చలేదు. వెంటనే తన యజమానిని కలిసి తిరిగి తన వాచ్మెన్ ఉద్యోగం కొనసాగించాలి అని చెప్పాలి అనుకున్నాడు. 2వ రోజు తను పనిచేసే సిమెంట్ కంపెనీకి వెళ్లి తన యజమానిని కలిశాడు. నమస్కారం సార్. హా నరేంద్ర, ఎలా ఉన్నావు? లోపలికి రా. నిన్ను చూసి చాలా రోజులైంది. అయ్యా, మీలాంటి గొప్ప మనిషి దగ్గర పని చేయడం నా అదృష్టం. నా పరిస్థితి తెలుసుకుని నేను పనికి రాకపోయినా ఈ 2 నెలలుగా నాకు జీతం పంపారు. మీకు చాలా రుణపడి ఉన్నాను అయ్యగారు. కానీ పని చేయకుండా జీతం తీసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. అయ్యా, మళ్ళీ నాకు వాచ్మెన్ ఉద్యోగం ఇస్తే మీ దగ్గరే పని చేసుకుంటూ నా రుణం తీర్చుకుంటానయ్యా. నరేంద్ర, నువ్వు మన కంపెనీ కోసం చాలా కష్టపడ్డావు. అలాంటి నీ కోసం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మాత్రం సహాయం చేయడంలో గొప్పే ఉంది. ఒక యజమానిగా కాకపోయినా ఒక మనిషిగా అది కనీస బాధ్యత. నీకిష్టమైతే నువ్వు మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరు. మీకు చాలా రుణపడి ఉంటానయ్యగారు. వస్తాను. మళ్ళీ నరేంద్ర తిరిగి వాచ్మెన్ ఉద్యోగంలో చేరాడు. తనకి వచ్చిన జీతం మొత్తం వడ్డీలకే పోయేది. తినడానికి తన దగ్గర డబ్బులు మిగిలేవి కావు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు తన యజమాని కొన్ని నెలవారీ సరుకులు ఇచ్చారు. నరేంద్ర చాలా సంతోషంగా ఇంటికి వెళ్లి వేడివేడిగా వంట చేసుకుందాం అనుకున్నాడు. ఇంటికి వెళ్లి చూస్తే కట్టెలు పొయ్యిలో వేయడానికి ఉన్న కట్టెలు తడిచిపోవడంతో వెలగడం లేదు. ఆ రోజు కూడా తను పస్తులు ఉండవలసి వచ్చింది. ఆ తరువాత రోజు తన యజమాని కూతురికి పెళ్లి జరిగింది. నరేంద్రకి భోజనం ఇంటికి తీసుకుని వెళ్ళమని ఇచ్చారు. ఆ భోజనం తీసుకుని ఇంటికి వెళ్తుంటే ఆ దారిలో ఒక గ్యాస్ సిలిండర్ లారీకి టైర్ పంచర్ అయ్యి రోడ్డు పక్కన ఆగి ఉంది. అప్పటికే చీకటి పడింది. ఆ లారీ డ్రైవర్కి ఎటు వెళ్లాలో తెలియక అక్కడే కూర్చున్నాడు. ఆ డ్రైవర్ని చూసిన నరేంద్ర తనకి చేతనైన సహాయం చేద్దామనుకుని తన దగ్గర ఉన్న భోజనాన్ని ఆ డ్రైవర్కి ఇచ్చాడు. బాబు, ఈ భోజనం తీసుకో. ఈ రాత్రి తినడానికి చుట్టుపక్కల ఎక్కడా హోటళ్లు లేవు. చాలా ధన్యవాదాలు పెద్దయ్యా. నువ్వు చాలా మంచోడిలా ఉన్నావు. నీ భోజనం నాకిచ్చేస్తే మరి నువ్వేం తింటావు? నేను ఇంటికెళ్ళి వండుకుంటాలే. ఈ భోజనం కూడా లేకపోతే ఈ రాత్రి ఈ చలిలో నువ్వు చాలా ఇబ్బంది పడాలి. ఆ బాధ ఏంటో నాకు బాగా తెలుసు. నీ గురించి కాకుండా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు. నీలా ఎంతమంది ఉంటారు? నాకు చేసిన సహాయానికి బదులుగా నీకొక గ్యాస్ సిలిండర్ ఇస్తాను. వద్దనకుండా తీసుకో పెద్దాయనా. నరేంద్ర భోజనానికి బదులుగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడమేంటి అని చాలాసేపు వద్దని వారించాడు. అయినా కూడా ఆ డ్రైవర్ బలవంతంగా తనకి ఆ గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఇంటికి పంపించాడు. తన దగ్గర ఉన్న పాత స్టవ్కి సిలిండర్ని పెట్టి వాడటం మొదలుపెట్టాడు. అలా 4 నెలలు గడిచింది. అయినా సిలిండర్లో గ్యాస్ అవ్వడం లేదు. ఒకరోజు నరేంద్రకి అనుమానం వచ్చి సిలిండర్ని పైకి ఎత్తాడు. కానీ కొత్త సిలిండర్ ఎంత బరువు ఉంటుందో అంతే బరువుగా ఆ సిలిండర్ ఉంది. అసలు ఏమవుతుందో అర్థం కాక నరేంద్ర ఆ సిలిండర్ని చూస్తూ కూర్చున్నాడు. కొంత సమయం తర్వాత ఆ సిలిండర్ మాట్లాడడం మొదలుపెట్టింది. గ్యాస్ సిలిండర్ మాట్లాడడం ఏంటా అని నరేంద్ర ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు. నరేంద్ర, నేనొక మాయా సిలిండర్ని. నువ్వేమీ భయపడాల్సిన పని లేదు. నేను ఎప్పటికీ ఖాళీ అవ్వను. నువ్వు ఆకలితో ఉన్నా పక్క వాళ్ళ ఆకలి చూసి తట్టుకోలేకపోయావు. అందుకే నువ్వు బ్రతికున్నంత వరకు నీకోసం నేను పనిచేస్తూనే ఉంటాను అని చెప్పి ఆ సిలిండర్ మాట్లాడటం ఆపేసింది. నరేంద్ర ఎన్నిసార్లు పిలిచినా ఆ సిలిండర్ తిరిగి ఏ మాట మాట్లాడలేదు. ఆ రోజు తను భోజనం ఇచ్చిన ఆ గ్యాస్ సిలిండర్ బండి డ్రైవర్ మామూలు వ్యక్తి కాదు అని అనుకున్నాడు. ఆ దేవుడే తన కష్టం చూసి
తనకి ఆ మాయా సిలిండర్ని బహుమానంగా ఇచ్చి తన ఆకలి తీర్చాడని భావించాడు. కొంతకాలం తరువాత నరేంద్రకి ఒక ఆలోచన వచ్చింది. ఆ మాయా సిలిండర్ తనతో బ్రతికున్నంత వరకు ఖాళీ అవ్వను అని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ సిలిండర్లోని గ్యాస్ని ఖాళీ సిలిండర్లోకి ఎక్కించి అమ్ముకుంటే మంచి ఆదాయం వస్తుంది అనుకున్నాడు. తాను అనుకున్న విధంగా రోడ్డు పక్కన ఒక చిన్న బోర్డు పెట్టాడు. ఆ బోర్డు మీద ఖాళీ సిలిండర్లో గ్యాస్ నింపబడును అని రాశాడు. ఆ విధంగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. కొంతకాలానికే బాగా డబ్బులు సంపాదించాడు. వచ్చిన డబ్బులతో తన అప్పులన్నీ తీర్చటంతో పాటు ఒక చిన్న ఆశ్రమాన్ని పెట్టాడు. ఆ ఆశ్రమంలో పిల్లలు చూడకుండా పట్టించుకోని వృద్ధులను, తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలను ఒకచోట ఉంచి వారిరువురికి దూరమైన ప్రేమానురాగాలను ఒకరికొకరు పంచుకునేలా చేశాడు. నరేంద్ర కూడా తన తుది శ్వాస వరకు వాళ్ళందరితో సంతోషంగా జీవించాడు.